Garuda Express, an international courier service. ఇప్పుడు యావత్ దేశం ఉత్తరప్రదేశ్ వైపు చూస్తోంది. ఎప్పుడైతే యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవి చేపట్టారో ఒకసారిగా హీరో అయిపోయారు దేశ ప్రజలందరికీ. ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అందరి మనసుల్ని చూరగొంటున్నాయి. అందరినీ కలుపుకుపోయే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. అంతేకాదు ఆయన చేసే ప్రసంగాలు కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా ఉంటున్నాయి. యోగి హిందూ ముస్లింలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనకు బొట్టుకు టోపీకి ఏమీ తేడా లేదని చెప్పారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. హిందువులు పెట్టుకునే బొట్టు అయినా ముస్లిమ్స్ పెట్టుకునే టోపీ అయినా తనకు ఒకటే అన్నారు. రెంటికి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, ఆ విషయంలో ఏ ఒక్కరికి అధిక ప్రాధాన్యం లేదా అప్రాధాన్యం ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు. యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటుందన్న నివేదికలను ప్రస్తావించగా చాలా తీవ్ర స్వరంతో స్పందించారైనా. మెడలో కాషాయ కండవాలు వేసుకున్న వాళ్ల బుద్ధి మారాలని, లేకపోతే వాళ్లను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీజేపీని కానీ దాని సంబంధిత సంస్థల పేర్లు కానీ పాడు చేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళందరినీ గుర్తించి మరీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో జంగల్ రాజ్ అంతమైపోతుందని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నా తన ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయ్యేసరికి అవన్నీ ఖచ్చితంగా ఆగిపోతాయని హామీ ఇచ్చారు యోగి. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రతి చెల్లి సోదరి సురక్షితంగా ఉంటారని కూడా స్పష్టం చేశారు ఆయన. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.